నమస్తే డి న్యూస్ కి స్వాగతం నేను మీ మెర్సీ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ టంగుటూరులోని బీసీ బాయ్స్ రెసిడెన్షియల్ స్కూల్లో శరీరంపై వేడుపాలు పడి కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విద్యార్థిని పరామర్శించిన రాష్ట్ర మంత్రి డోల శ్రీబాల వీరాంజనేయ స్వామి సంఘటనపై విచారణ జరిపించి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసిన మంత్రి డోలా ప్రకాశం భవనంలోని గ్రీవెన్స్ హాల్లో వ్యవసాయ సంబంధిత అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా వ్యవసాయంలో రసాయనాల వినియోగాన్ని తగ్గించి ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించాలని సూచించిన కలెక్టర్ ఇక వివరాలకు వెళితే శరీరంపై వేడుపాలు పడి ఒంగోలులోని కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విద్యార్థిని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల శ్రీబాల వీరాంజనేయ స్వామి పరామర్శించారు. టంగుటూరులోని బీసీ బాయ్స్ రెసిడెన్షియల్ స్కూల్లో 5వ తరగతి చదువుతున్న మధుసూదన్ అనే విద్యార్థి శరీరంపై వేడుపాలు పడడంతో గాయాలైనాయి. వెంటనే అక్కడ సిబ్బంది టంగుటూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేర్పించారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర మంత్రి స్వామి గాయపడిన విద్యార్థి మధుసూదన్ ఒంగోలులోని కిమ్స్ హాస్పిటల్ కు తరలించాలని ఆదేశించారు. కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విద్యార్థిని మంత్రి పరామర్శించారు. అంతకు ముందుగా విద్యార్థి కండిషన్ గురించి కిమ్స్ వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి స్వామి మీడియాతో మాట్లాడుతూ టంగుటూరులోని బీసీ బాయ్స్ రెసిడెన్షియల్ స్కూల్లో ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరమని అన్నారు. విద్యార్థి శరీరం 20% కాలిందని సీఎంఆర్ఎఫ్ కింద కిమ్స్ హాస్పిటల్లో మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు చెప్పారు. విద్యార్థి ప్రాణానికి సంబంధించి ఎలాంటి హాని లేదన్నారు. ఈ సంఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి స్వామి తెలిపారు. టంగుటూరులో ఉన్నటువంటి కొండేపి బీసీ బాయ్స్ రెసిడెన్షియల్ స్కూల్లో అనుకోని సంఘటన జరిగింది. 5వ తరగతి విద్యార్థి మధు అంటే ఆ పాలు ఎత్తుగా ఉన్నాయి, వాటి కింద దించుకుంటున్న సందర్భంలో మీద పడి 20% ఒళ్ళు కాలిందని చెప్పేసి అడ్మిట్ కావడం జరిగింది. సంఘటన జరిగిన వెంటనే సిబ్బంది టంగుటూరు పిహెచ్సికి, ఆ తర్వాత టంగుటూరు ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్లారు. తర్వాత నేను ఒంగోలులోని కిమ్స్ హాస్పిటల్కి పంపించడం కూడా జరిగింది. ఈ సంఘటన జరిగినప్పటికి కూడా చర్మం కూడా పైపర్లో కొద్దిగా కాలిని, ప్రాణంకి ఎటువంటి ఇబ్బంది లేదు. వైద్యం కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చేస్తామని చెప్పేసి పేరెంట్స్కి చెప్పడం జరిగింది. అదేవిధంగా యాజమాన్యం కూడా ఇది చేస్తామన్నది వెంటనే అడ్మిట్ చేసుకుని ట్రీట్మెంట్ ప్రారంభించేందుకు యాజమాన్యాన్ని కూడా నేను అభినందన తెలియజేసుకుంటూ, ఇటువంటి సంఘటనలు జరగకుండా తీసుకోవాల్సినటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత అధికారుల మీద ఉంది. ఒక సంఘటన ద్వారా మనం గట్టిగా చర్యలు తీసుకోవాలనేటువంటి పరిస్థితులు వెళ్తూ ఉన్నాం. ఇది పిల్లవాడికి మాత్రం బాగానే ఉన్నది, మెరుగైన వైద్యం అందుతుంది, త్వరలో కోలుకుంటాడని చెప్పేసి తెలియజేసుకుంటూ, గతంలో నిర్లక్ష్యానికి గురైనటువంటి వాస్తవం ఇది 2018లో ఈ హాస్టల్లో నేను మంజూరు చేయించాను. రెసిడెన్షియల్ స్కూల్ 2018లో అప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో మంజూరు చేసి ఇక్కడ 2 హాస్టల్స్, ఒకటి సింగరాయకొండ గర్ల్స్, కొండే బాయ్స్, 2 కూడా తాత్కాలికంగా అద్దె భవనంలో నడుస్తూ ఉన్నాయి. గత ప్రభుత్వంలో వీళ్ళకి భూమి కేటాయింపులు చేయలేదు, కేటాయించిన భూమిని కూడా వాళ్ళు వదిలేశారు. ఇప్పుడు కూడా వీటికి సంబంధించినటువంటి స్థల సేకరణ చేస్తున్నాం, నిర్మాణాలు చేస్తాం. కాదు ఎటువంటి సంఘటనలు కూడా జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నారు. అనుకోని సంఘటనలు జరిగినప్పుడు వాటి మీద సమగ్రంగా దర్యాప్తు చేసి బాధ్యుల మీద చర్యలు తీసుకుంటాం.
వ్యవసాయంలో రసాయనాల వినియోగాన్ని తగ్గించి ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ఆదేశించారు. ప్రకాశం భవనంలోని గ్రీవెన్స్ హాలులో వ్యవసాయ, ఉద్యానవన, ప్రకృతి సేద్యం, డిఆర్డీఏ శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మారిన జీవన శైలి వల్ల ఆరోగ్యం దెబ్బతినకుండా ఉండాలంటే ప్రకృతి సేద్యం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఆహారమే ఔషధంగా ఉండేలా రైతులను ప్రోత్సహించాలని సూచించారు. ఆర్గానిక్ సేద్యాన్ని ప్రోత్సహించడంతో పాటు ఉత్పత్తులకు అవసరమైన మార్కెటింగ్ కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. రైతులకు శాస్త్రవేత్తల ద్వారా సలహాలు ఇప్పించాలని సూచించారు. స్వయం సహాయక సంఘాల సమావేశాల్లో ప్రకృతి సేద్యం కూడా ఒక అంశంగా చేర్చాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రకృతి సేద్యం జిల్లా ప్రాజెక్టు మేనేజర్ సుభాషిణి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాసరావు, జిల్లా ఉద్యాన శాఖ అధికారి గోపిచంద్, డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రకృతి సేద్యంపై అవగాహన కల్పించేలా రూపొందించిన పోస్టర్ను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఫస్ట్ 3,000 తో స్టార్ట్ అయ్యి లాస్ట్ ఇయర్ 48,000 వచ్చాము. ఈ ఇయర్ 60,000 టార్గెట్. వాళ్ళు డిఫరెంట్ స్టేజెస్ లో చిట్టుముత్యాలు బిర్యానీకి బాగా ఉపయోగపడుతున్నాం. ఇప్పుడు అంటే హైబ్రిడ్ సీడ్ కాకుండా దేశవాళ రకంలో చిట్టుముత్యాలకి బిర్యానీకి బాగా ఉపయోగపడుతుంది. నుండి అంటే అప్పుడు సిఎఫ్ఎంఎస్ లో మహిళా సంఘాల ద్వారా మేము చేసేవాళ్ళము. అప్పుడు శ్రీవరితో మేము స్టార్ట్ చేసాము. తర్వాత 2016లో సో దానికి సైంటిస్టులు అందరూ కూడా మనం చేస్తాం మేడం. సో మనకి దానికి కాకపోతే ఏంటంటే లోకల్ లాంగ్వేజ్ లేదు మేడం, ఇంగ్లీష్లో వస్తూ ఉంది. దానికి ఏం చేసామంటే ఆల్రెడీ ప్యాషనేట్లీ షీఈస్ డూయింగ్ దిస్ వర్క్. చాలా చాలా సంతోషం. ఇప్పుడు మీరు అందరూ కూడా తెలుసు, మన రాష్ట్రంలో స్వర్ణాంధ్ర 2047 అని ఒక విషన్ డాక్యుమెంట్ పెట్టుకున్నాము. అదేవిధంగా దానికి ఒక 10 సూత్రాలు ఉన్నాయి. సో దాంట్లో ఒకటి అగ్రిటెక్. సో దాంట్లో ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు న్యాచురల్ ఫార్మింగ్ అంటే న్యాచురల్ ఫార్మింగ్ లో చూస్తే దేశానికే ఆంధ్రప్రదేశ్ ఒక పైనియర్ స్టేట్ గా ఉంది. నాట్ జస్ట్ ఫర్ ఇండియా, థ్రూఅవుట్ ద వరల్డ్ లోనే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాచురల్ ఫార్మింగ్ లో ఒక మంచి గుర్తింపు వచ్చి ఉంది. ఇప్పుడు మన విజయ్ కుమార్ సార్ని డిఫరెంట్ కంట్రీస్ నుంచి దీనిపైన ట్రైనింగ్ ఇవ్వడానికి పిలుస్తున్నారు. అదే విధంగా వేరే కంట్రీస్ నుంచి మన రాష్ట్రానికి ఇక్కడికి వచ్చి ఇక్కడ మనం ఏమేమి చేస్తున్నామని చూసి వెళ్ళిపోతున్నారు. అటువంటి ఒక మంచి పొజిషన్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విత్ రెస్పెక్ట్ టు న్యాచురల్ ఫార్మింగ్ మనం ఉన్నాం. సో దానికి ఇవి అన్ని కూడా చూసి మనము వి షుడ్ బి వెరీ హ్యాపీ. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే మనం ఈ రోజు ఇప్పుడు చేస్తున్నామో ఇది మిగతా స్టేట్స్ అన్ని ఫాలో చేయడానికి ఇంకా ఒక 10 సంవత్సరం తర్వాత వాళ్ళు స్టార్ట్ చేస్తారు. అంటే మనం మిగతా స్టేట్స్ కంటే మిగతా వాళ్ళ కంటే వీఆర్ వెల్ అవేర్ ఆఫ్ టైం అన్నమాట. అంత ఒక మంచి పని ఇది, మంచి కాన్సెప్ట్ న్యాచురల్ ఫార్మింగ్. సో ఇప్పుడు అందరికీ కూడా తెలుసు, ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో చూస్తే ఎక్కువ మందికి అంటే ఏ రీజన్స్ అంటే 20 years కూడా 30 years లో ఉన్న వారు కూడా హార్ట్ అటాక్ వచ్చి చనిపోతున్నారు. ఏంటి రీసెంట్ అంటే ముందైతే ఒక 50 years క్రాస్ చేసిన 60 years క్రాస్ చేసిన వారికి ఏదైనా డిసీజ్ వస్తుంది. 50 years వరకు ఏమి ఉండదు. న్యాచురల్ ఫార్మింగ్, కమ్యూనిటీ మేనేజ్డ్ న్యాచురల్ ఫార్మింగ్ దానికి సంబంధించినటువంటి సమన్వయ కమిటీ మీటింగ్ నిర్వహించడం జరిగింది. దీంట్లో ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించిన మండల్ లెవెల్, అదేవిధంగా సబ్ డివిజన్ లెవెల్ స్థాయి అధికారులందరినీ కూడా ఇక్కడ సమావేశపరిచి ముఖ్యంగా వ్యవసాయ అధికారులు, సహాయ వ్యవసాయ సంచాలకులు, అదేవిధంగా ఏపీఎంలు, సిఆర్పీలు, ఐసిఆర్పీలు, అదేవిధంగా కోఆర్డినేటర్సు వీళ్ళందరినీ కూడా ఇక్కడ పిలవడం జరిగింది. ఈ జిల్లాలో ఈ న్యాచురల్ ఫార్మింగ్ యొక్క ఫంక్షనింగ్ ఏ విధంగా జరుగుతుంది, దాంట్లో అదర్ డిపార్ట్మెంట్ల యొక్క సమన్వయం ఏ విధంగా ఉండాలనే దాని మీద మీటింగ్ నిర్వహించడం జరిగింది.
దీంట్లో ముఖ్యంగా ఈ యాక్షన్ ప్లాన్ ఖరీఫ్ అండ్ రబీ యాక్షన్ ప్లాన్లో ఈ మన డిఆర్డిఏ తరఫున ఉన్నటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ యొక్క సహాయ సహకారాలు, అదేవిధంగా పంటలు ఏ విధంగా వేస్తున్నారు, ఎంతమంది వేస్తున్నారు, దీనికి సంబంధించిన సమాచారం అంతా కూడా మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా నుంచి కూడా డేటా తీసుకొని ఆ సంవత్సరానికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ అనేది తయారు చేయడం జరుగుతుంది. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను కాపాడుతుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలశ్రీ బాల వీరాంజనేయ స్వామి వెల్లడించారు. నీలాగా రాజారెడ్డి రాజ్యాంగాన్ని మేము అమలు చేస్తే నీవు బయట అడుగుపెట్టే వ్యక్తివి కావని జగన్ను ఉద్దేశించి మంత్రి ఘాటుగా వ్యాఖ్యానించారు. ఒంగోలులోని కిమ్స్ హాస్పిటల్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. తాము తిరిగి అధికారంలోకి వస్తే బ్లూ బుక్ అమలు చేస్తామంటూ వైకాపా నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను మంత్రి ఆక్షేపించారు. మీ ప్రభుత్వ హయాంలో అమలు చేసింది బ్లూ బుక్ కాదా అని ప్రశ్నించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ జగన్ చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. భద్రత విషయంలో ఆయనకు ఇవ్వాల్సినది ఇస్తున్నట్లు తెలిపారు. వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు జగన్ హాజరవుతారా లేదా అనేది ఆయన వ్యక్తిగత విషయమని, చట్టం తన పని తాను చేసుకుంటుందని మంత్రి స్వామి స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్ అనేది ప్రవర్తన అందరికీ ఉంది, మీకు కూడా ప్రసారం చేయకూడదు అనేటువంటి నియమాలు ఉన్నాయి. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఎవరైనా అధికార పార్టీ బీఫామ్ ఇవ్వకపోయినా కానీ ముందు నుంచి కోడ్లో ఉంటారు. ఇక్కడ వాళ్ళు పోటీ చేస్తున్నారా చేయలేదా అని కుంటి సాగులు ఎత్తుకోవడం కాదు. జిల్లా ఎన్నికల అధికారి రిటర్నింగ్ ఆఫీసరు అనుమతి లేదు అని చెప్పినప్పుడు నీవు కొత్తగా చేయాల్సిన వల్ల వాళ్ళు నిపుణులు, రాజకీయ పార్టీలన్నిటి మీద కేసులు పెట్టా క్లెయిములు చేసుకున్న సుప్రీం ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి వెళ్ళిన తర్వాత నాకు భద్రత లేదు అనేది ఒక డ్రామా. నీకున్నటువంటి సమీక్షని ఇంటెలిజెన్సీ వాళ్ళు సమీక్ష చేసుకొని నీకు ఎంత భద్రత కావాలో అంత భద్రత ఇచ్చారు. వద్దన్న చోటకి బలవంతంగా వెళ్ళి భద్రత లేదని చెప్పాను. అక్కడ ఉన్నటువంటి మిరప బస్తాలు కూడా దొంగతనం చేశారు. ఈరోజు పత్రికల్లో కూడా వార్తలు మీడియాలో వచ్చాయి. ఇన్ని పనులు చేసి ఒక రాజకీయం అంటే మేము ప్రజాస్వామ్యం పట్ల మా ప్రభుత్వానికి విలువలు గౌరవం ఉన్నాయి కాబట్టి తాళ్ళు కట్టావు ఇంకోటి కట్టావు మేము నిర్బంధించాల. గతంలో మీరే సాక్ష్యం. అటువంటి పని చేయక మేము స్వేచ్ఛగా పాలనిస్తున్నాం. కానీ ఎన్నికల కమిషన్ యొక్క అధికారాలని నువ్వు ధిక్కరించి వెళ్ళావు. నీకుంది ఈరోజు గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళావు, ఏదన్నా ఉంటే ఎంక్వైరీ చేస్తారు, భద్రతా వైఫల్యాలు అంటున్నారు. అలాంటివి ఏమన్నా ఉంటే సమీక్ష చేసుకో. కానీ నీకున్నటువంటి భద్రత ప్రకారం మేము ఒక భద్రత కల్పించాం మా ప్రభుత్వం. ఎక్కడా కూడా మేము డిబేట్ అవ్వలేదు. సామాన్య ప్రజల దగ్గర నుంచి మాజీ ముఖ్యమంత్రి మీ వరకు కూడా ప్రతి ఒక్క పౌరుడి యొక్క ఆరోగ్యం భద్రత మా ప్రభుత్వం చాలా క్షుణ్ణంగా నిశ్చితంగా పరిశీలిస్తుంది. అందరి యొక్క భద్రత కూడా మేము సీరియస్గా తీసుకుంటున్నాం. ఎవరికి కూడా మేము నిర్లక్ష్యం వహించే పరిస్థితి లేదు. అంటే చట్టం అంటే మీకు ఒక అగౌరవానికి ఇది ఒక సాక్ష్యం. నిర్లక్ష్యం ఇంత తప్పు చేస్తారు కేసు పెట్టుకోమని చెప్పేసి ప్రజలకు మీరు ఏ సమాధానం ఇస్తున్నారు? ప్రజలు మిమ్మల్ని ఎలా ఫాలో అవ్వాలనుకుంటున్నారు? మీరు చట్టాన్ని చేతుల్లో తీసుకోవాలనుకుంటున్నారా? గతంలో మీరు చేసిన పనులు ఇవే. ఒక పవిత్రమైనటువంటి అసెంబ్లీ అన్నా మీకు గౌరవం లేదు, ప్రజల మీద ప్రాణాలన్నా మీకు ఇబ్బంది లేదు. మీరు చేసినటువంటి దానికి ఇంకా నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు. చట్టం మీద ఉన్న నువ్వు శిక్షకి అర్హత అయితేనే నీ మీద కేసులు ఉంటాయి. ఉద్దేశపూర్వకంగా దురుద్దేశంగా మేము ఎక్కడ మీ మీద కేసులు పెట్టట్లేదు. హాజరు కాకపోవడం వాళ్ళ వ్యక్తిగతం. మేము యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం మాకు లేదు. చట్టాల్లో ఏమన్నా చట్టం తన పని చేసేస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు నువ్వు నడిపిందే బ్లూ రాజ్యాంగం, రాజారెడ్డి రాజ్యాంగం నడిపావు. నువ్వు ఎక్కడా కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడలేదు. నువ్వు ఇది చేసి ఈరోజు ఎన్ని పుస్తకాలు పెట్టుకుంటున్నా ఇబ్బంది ఏం లేదు. మేము ప్రజాస్వామ్య విలువలు కాపాడుకుంటూ ప్రజాస్వామ్యం పట్ల మేము వెళ్తున్నాం. అంతేగాని మీలాగా రాజారెడ్డి రాజ్యాంగాన్ని బ్లూ రాజ్యాంగాన్ని మేము ఎక్కడ అమలు పరచట్లా. మేము ఆ విధంగా అమలు పరిస్తే నువ్వు బయట అడుగు పెట్టేటువంటి వ్యక్తివి కాదు. భీమ్ ప్రగతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో డిగ్రీ చదివే విద్యార్థులకు ఒంగోలులోని అంబేద్కర్ భవన్లో విద్య ఉద్యోగ అవకాశాలపై వర్క్ షాప్ నిర్వహించారు. డిగ్రీ చదివే సమయంలో తర్వాత పీజీ చేయాలా, పోటీ పరీక్షలకు సిద్ధం కావాలా అనే విషయాల గురించి వైద్య నిపుణులు, వివిధ రంగాల్లో స్థిరపడిన వారు విద్యార్థులకు వివరించారు. అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు మాట్లాడుతూ విద్యార్థులకు క్రమశిక్షణ చాలా
చాలా ముఖ్యమన్నారు. ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని అందుకు అనుగుణంగా హార్డ్ వర్క్ చేస్తే అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతారని తెలిపారు. రిటైర్డ్ సోల్జర్ మోహన్ రావు మాట్లాడుతూ విద్యార్థి దశలోనే లక్ష్యాలను ఏర్పరచుకొని అందుకు అనుగుణంగా కృషి చేయాలని కోరారు. దేశ ప్రజల మేధో శక్తి గురించి వివరించారు. మీరంతా మంచి స్థానాల్లో ఉండి దేశం కోసం పనిచేయాలని కోరారు. హైదరాబాద్ యూనివర్సిటీ కెరియర్ గైడెన్స్ కౌన్సిలర్ రాజశేఖర్ మాట్లాడుతూ 100 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తే లక్షలాది మంది పోటీ పడుతున్నారని తెలిపారు. బట్టి చదివే విధానాన్ని వీడనాడి అందులోని కంటెంట్ ప్రకారం చదివితే మంచి ఫలితాలు వస్తాయన్నారు. చదవటాన్ని కష్టంగా కాకుండా ఇష్టంగా చదివితే సత్ఫలితాలు వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో భీమ్ ప్రగతి ఫౌండేషన్ ప్రతినిధి ఆది నారాయణ, పంచాయతీరాజ్ ఈఈ కోటేశ్వరరావు, ఐబీఎం కంపెనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మల్లికార్జునరావు పాల్గొని విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. వాళ్ళని చూసి మనం ఒక ఇన్స్పిరేషన్గా ఫీల్ అవ్వాలి. ఎమ్యూనిటీస్ మీకు ఏవైతే అందుబాటులో ఉన్నాయో వాటన్నిటినీ దరిదాపు ఉపయోగించుకోవాలి. పెద్ద జిమ్లకి వెళ్ళక్కర్లే. 2 ఇటుకరాలు చూడు నువ్వు పుషప్స్ తీయడానికి, నార్మల్ రోజు చాలు పుషప్స్ చేయడానికి, స్క్వాట్స్ చేయడానికి. ఇదంతా స్ట్రెంగ్తే కదా. ఎందుకు ఫిజికల్ స్ట్రెంగ్త్ ఎక్కువ చెప్తున్నా అంటే కండగలిగి ఉంటేనే మనిషి. కండగలగాలంటే కాబట్టి దయచేసి మన యొక్క ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ని ఆలోచించండి. చాలామంది పిల్లలు చూస్తుంటాం, కొనేసుకుందాం అనుకుంటున్నారు. కొంటే ఏమి రావు, టెంపరీగా వస్తాయి కానీ నిలబడవు. కాబట్టి ఖచ్చితంగా కలగనున్నాను. అది ముఖ్యంగా ఈ రోజుల్లో మీకున్నది 2 విషయాలు: చదువు, ఇంట్లో ఉన్న పరిస్థితిని అవగాహన చేసుకుని ఆ ఫైనాన్షియల్ కండిషన్స్ని జాగ్రత్తగా పెట్టుకొని, జాగ్రత్తగా ఉన్న ఫుడ్ని జాగ్రత్తగా తీసుకొని, మంచితనం, మంచి మాట్లాడడం. అది ఇంగ్లీషే అక్కర్లేదు, మన సొంత భాష ఏదుంటే దాంట్లోనే మాట్లాడు. చక్కగా మాట్లాడు. నువ్వు మాట్లాడుతున్నది ఏదో సబ్జెక్ట్ చెప్పండి, అర్థమవుతుంది. మేము చాలాసార్లు చూస్తున్నాం మా ఆఫీసర్స్ని వెళ్ళి మేము ఏదైనా సబ్జెక్ట్ చెప్తే వాళ్ళు సపరేట్ లోకల్లో నుంచి రావాల్సి వస్తుంది. ఎందుకంటే ఇవాళ థాటింగ్ సపరేట్, థింకింగ్ అప్పుడు జిల్లా అంతా. కానీ నేను మాట్లాడుతుంది చిన్న సబ్జెక్టు. అందుకని జాగ్రత్త ప్యాటర్న్ మార్చి వారిని అటెన్షన్లో తీసుకోవాలంటే ఖచ్చితంగా ఏ విధంగా వెళ్ళాలి అంటే సిద్ధపడాలి. సేమ్ నీ ఎగ్జామ్కి ఎట్లా అయితే ప్రిపేర్ అవుతావు అలాగే రోజు ఎగ్జామ్ ఉంటుంది. వాళ్ళు నీతో మాట్లాడినా, బయట ఎవరితో మాట్లాడినా, రౌడీ షీట్తో మాట్లాడినా, దొంగతో మాట్లాడినా, దొంగ తరిమి పెట్టుకున్నాక మాట్లాడినా ఖచ్చితంగా ఆలోచించాల్సింది. క్రియేట్ అయినప్పుడే లేకపోతే ఏదైనా సమస్య వచ్చినప్పుడే స్పందించడం జరుగుతుంది. ఇదంతా అవగాహన చేసుకున్న మేము సమస్య వచ్చిన దాకా కాకుండా సమస్య రాకముందే వాళ్ళు ఎలా అవేర్నెస్ అవ్వాలి, వాళ్ళు ఏ విధంగా ఆ సమస్యలను ఎదుర్కోవాలి అనే దాని మీద ఒక మంచి అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహించాలని మేము భీమ్ ప్రగతి ఫౌండేషన్ని స్థాపించడం జరిగింది. దీని ద్వారా మేము చైల్డ్ ఏజ్ నుంచి ఓల్డ్ ఏజ్ దాకా ఏ ఏజ్ గ్రూప్కి ఏ విధమైనటువంటి సమస్యలు ఉంటాయో, ఏ విధమైన అవసరాలు ఉంటాయో వాటి మీద సరైనటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించి వాళ్ళకి రాబోయే సమస్యలను కానీ వాళ్ళ అవసరాలని వాళ్ళు అందిపుచ్చుకునే విధంగా అవగాహన పరిచి వాళ్ళ సమస్యలను వాళ్ళే పరిష్కరించుకునే విధంగా తయారు చేయాలనే ఉద్దేశం మీద మేము ఈ సంస్థను స్థాపించడం జరిగింది. దీనిలో భాగంగా ఈరోజు మొట్టమొదటి కార్యక్రమంగా స్టూడెంట్స్, మరి ముఖ్యంగా దేశానికి వెన్నెముక విద్యార్థులు. ఎందుకంటే ఇవాళ చదువుకున్నటువంటి విద్యార్థులే రేపు భారతదేశాన్ని నడిపించాలి. కాబట్టి వాళ్ళు చదువుకోవటం అయితే అకాడమిక్ ఎడ్యుకేషను, డిగ్రీలు కానీ పీజీలు కానీ చదువుకుంటున్నారు, కానీ దాన్ని ఉపాధి మార్గంలో, జీవితాన్ని నిలబెట్టుకునే మార్గంలో ఫెయిల్ అయిపోతూ ఉన్నారు. ఎందుకంటే డిగ్రీ దాకా చదువుకుంటున్నారు, గవర్నమెంట్ ఉద్యోగాల కోసం పోటీ పడుతూ గ్రామాల్లోనే ఉండిపోతున్నారు. ఇలా 35-40 సంవత్సరాలు వచ్చిందాక గ్రామాల్లోనే ఉంటూ ప్రత్యామ్నాయం లేక మళ్ళీ తిరిగి అదే గ్రామంలో కూలి పనులకు వెళ్తున్నటువంటి వాళ్ళని చాలామందిని చూసాం. మాట్లాడుతున్నప్పుడు స్టేజ్ మీద ఉన్న వాళ్ళని మీరు గౌరవించినట్టు లెక్క. దయచేసి మీకు మళ్ళీ చెప్తున్నాను, మీరు స్టూడెంట్స్, మీరు ఎలా ఉండాలి? డిసిప్లిన్లో ఉండాలి. అదే మీకు గౌరవాన్ని తెచ్చిస్తుంది. ముఖ్యంగా ఒక చిన్న క్వశ్చన్ వేస్తున్నాను మీకు. మీరందరూ ఎడ్యుకేటర్స్, మొత్తం బాగా చదువుకున్న వాళ్ళు, చదువుకుంటున్నారు. చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు మాస్టర్కి వాడు యూరిన్కి వెళ్ళాలంటే ఇయర్ చూపిస్తారు. ఏమేమి చూపిస్తారు? ఇయరే ఎందుకు చూపిస్తారు? అంటే చిన్నది కాబట్టి దాన్ని చూసి సరిపోతుందా? దానికి రీజన్ ఏమి లేదా? ఇది నాలెడ్జబుల్ పాయింట్. చిన్న విషయం చెప్తాను, ఎందుకంటే ఇదే నాలెడ్జి అండి.
మన పూర్వీకులు మనకి ప్రతి సింబల్లో ఒక నాలెడ్జ్ ఇచ్చారు, ప్రతి సింబల్లో ఒక నాలెడ్జ్ ఇచ్చారు. ఇప్పుడు నాసా ఉంది, ప్లీజ్ వినండి, నాసా అమెరికా వాళ్ళది. ఆ నాసా ముందు వాళ్ళు ఒక గోల్ పెట్టుకున్నారు, అది ఇంతవరకు సాకారం కాల. ఆ గోల్ ఏంటంటే పుష్పక విమానం తయారు చేయాలి. ఆ పుష్పక విమానం ఎవరిది? మన భారతీయులదే. ఆ పుష్పక విమానం యొక్క గొప్పతనం ఏంటి తెలుసా? ఒక్క మనిషి ఎక్కితే ఇంకో సీటు ఖాళీ ఉంటుంది, 10 మంది ఎక్కితే ఇంకో సీటు ఖాళీ ఉంటుంది. ఆ నాకున్నారు, అది ఇంతవరకు. ఆ గోల్ ఏంటంటే పుష్పక విమానం తయారు చేయాలి. ఆ పుష్పక విమానం ఎవరిది? మన భారతీయులదే. ఆ పుష్పక విమానం యొక్క గొప్పతనం ఏంటి తెలుసా? ఒక్క మనిషి ఎక్కితే ఇంకో సీటు ఖాళీ ఉంటుంది, 10 మంది ఎక్కితే ఇంకో సీటు ఖాళీ ఉంటుంది, 100 మంది ఎక్కితే. ఆ నాకున్నారు, అది ఇంతవరకు. ఆ గోల్ ఏంటంటే పుష్పక విమానం తయారు చేయాలి. ఆ పుష్పక విమానం ఎవరిది? మన భారతీయులదే. ఆ పుష్పక విమానం యొక్క గొప్పతనం ఏంటి తెలుసా? ఒక్క మనిషి ఎక్కితే ఇంకో సీటు ఖాళీ ఉంటుంది, 10 మంది ఎక్కితే ఇంకో సీటు ఖాళీ ఉంటుంది, 100 మంది ఎక్కితే. ఒంగోలు పట్టణంలో ఎంతో చరిత్ర కలిగిన సివిఎన్ రీడింగ్ రూమ్ క్లబ్ ఎన్నికలకు నగారా మోగింది. మార్చి 9వ తేదీన జరిగే ఎన్నికలకు సంబంధించి నామినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఆసక్తి గల అభ్యర్థులు వివిధ పోస్టులకు నామినేషన్ దాఖలు చేస్తున్నారు. నిన్నటి రోజున ప్రారంభమైన ఈ ప్రక్రియ నేడు కూడా కొనసాగింది. రెండవ రోజు జరిగిన నామినేషన్ ప్రక్రియలో భాగంగా పోటీలో నిలిచే పలువురు అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి అందజేశారు. నేటితో ఈ నామినేషన్ ప్రక్రియ ముగియనుంది. 21వ తేదీన అభ్యర్థులు పోటీ నుంచి ఉపసంహరించుకునేందుకు అవకాశం కల్పించారు. తెలుగుదేశం పార్టీతో పాటు ఇతర పార్టీల నుంచి పలువురు అభ్యర్థులు బరిలో నిలవనున్న నేపథ్యంలో ఈసారి జరిగే పోటీలు సార్వత్రిక ఎన్నికలను తలపించనున్నాయి. కూటమి ప్రభుత్వం విద్యారంగ సంస్థలను సమస్యలను పరిష్కరించడంలో విఫలం చెందిందని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం రాష్ట్ర ఉప అధ్యక్షులు ఎల్ రాజశేఖర్ ఆరోపించారు. విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఒంగోలు పట్టణంలోని హెచ్సిఎం కళాశాల వద్దనున్న అంబేద్కర్ విగ్రహం ఎదుట విద్యార్థులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజశేఖర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు గడుస్తున్నా విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో విఫలం చెందిందని విమర్శించారు. ఎన్నికల హామీలలో ఇచ్చిన తల్లికి వందనం పథకాన్ని అమలు చేయకుండా విద్యార్థుల తల్లిదండ్రులను ప్రభుత్వం మోసం చేస్తుందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను తక్షణమే భర్తీ చేయడంతో పాటు విద్యార్థుల వసతి గృహ కాస్మెటిక్ ఛార్జీలను పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పి శ్యామ్తో పాటు పాఠశాల విద్యార్థినులు పాల్గొన్నారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన జరుగుతోంది. ప్రధానంగా కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తూ ఉంది. అయినప్పటికీ వారు ఇచ్చిన హామీలు ఏవి కూడా అమలు కాలేదు. ప్రధానంగా మనం చూస్తే తల్లికి వందనం కింద మేము అధికారులకు వచ్చిన వెంటనే ప్రతి విద్యార్థికి 15,000 జమ చేస్తా అన్నారు. మరి ఇంతవరకు కూడా ఈ అకాడమిక్ ఇయర్ అయిపోతున్నా కూడా ఇంతవరకు ఆ పథకాన్ని అమలు చేయకపోగా విద్యార్థులు వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి ఒకటి ఉంది. రెండోది ఇవాళ సంక్షేమ హాస్టల్ విద్యార్థుల సమస్యలు ప్రధానంగా కీలకంగా ఉన్నాయి. మరి సంక్షేమ శాఖ మంత్రి ఈ జిల్లా వాయిస్ అయినప్పటికీ ఈ జిల్లాలో అనేక వసతి గృహాలు వాళ్ళ మూతపడే పరిస్థితుల్లో ఉన్నాయి. అనేక హాస్టల్ ఇవాళ మెను అమలు కాక విద్యార్థులు వాళ్ళ కలుషిత ఆహారం ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. మరి ఈ జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరేంద్ర స్వామి గారు ఏం చేస్తున్నారని మేము ప్రశ్నిస్తాను. మిత్రులారా, కేంద్ర బడ్జెట్ మొన్న అమల్లోకి వచ్చింది. ఆడ విద్యా రంగానికి సంబంధించి కూడా ఆ బడ్జెట్లో చాలా దారుణంగా ఉంది. ఈరోజు మేము ఇక్కడ హెచ్సిఎం అనే కాలేజీలో ఒకటి చూస్తే మొత్తం బిల్డింగ్ అంతా కూడా పడిపోయే వ్యవస్థలో ఉంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి గవర్నమెంట్ బిల్డింగ్స్ని ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు.
అది పడిపోయే పరిస్థితిలో ఉంది. పిల్లలు పంచల్లో చదువుకుంటున్నారు. ఇది ఏమాత్రం కూడా సబబు కాదు రాష్ట్రానికి కానీ కేంద్రానికి కానీ. అనేక రకాలుగా అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ బడులు కానీ హాస్టళ్ళు కానీ ఇవన్నిటిని కూడా శిథిల వ్యవస్థకు చేరున్నాయి. ఇవన్నీ పడేసి కొత్త బిల్డింగ్స్ నిర్మించి స్టూడెంట్స్కి విద్యార్థులకి న్యాయం చేయాలని పీడీఎస్సీ మేము డిమాండ్ చేస్తున్నాం. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ జనాభాకు అనుగుణంగా నిధులు కేటాయించాలని ఇండిపెండెంట్ లేబర్ పార్టీ దళిత గిరిజన హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇండిపెండెంట్ లేబర్ పార్టీ అధ్యక్షుడు దాసరి సుందరం మాట్లాడుతూ గత ప్రభుత్వం దళితులు గిరిజనులకు కేటాయించిన నిధులను పక్కదారి పట్టించిందని విమర్శించారు. 2013 సబ్ ప్లాన్ ప్రకారం ఈ నెల 24 నుండి జరగనున్న బడ్జెట్ సమావేశాల్లో ఎస్సీ ఎస్టీలకు నిధులు కేటాయించి వారి అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ పేరయ్య మాట్లాడుతూ సామాజిక న్యాయం కోసం తాను పనిచేస్తున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆశాజనకంగా లేదని, రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ అందరికీ న్యాయం చేసేలా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో కేఎన్పిఎస్ నాయకులు జార్జీ, అంకయ్య, వెంకట సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క ధర్నా కార్యక్రమం ఏంటంటే 24వ తేదీన ఈ నెల బడ్జెట్ సమావేశాలు జరగబోతూ ఉన్నాయి. ఈ బడ్జెట్ సమావేశాల్లో ఈనాటికే గత ప్రభుత్వాలు కూడా ఎస్సీ ఎస్సీలకి బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. అలానే ఎస్సీ ఎస్సీలు ఈ రాష్ట్రంలో జనాభా ఎంతమంది ఉన్నారో ఆ లెక్కన ఈ బడ్జెట్లో నిధులు కేటాయించాలని ఇండిపెండెంట్ లేబర్ పార్టీగా డిమాండ్ చేస్తాం మనం. అలానే ఈ రాష్ట్రంలో జిల్లాలో కూడా మన దళితుల పైన, మహిళల పైన అత్యంత దారుణంగా, పాశవికంగా అగ్ర కులాల వారు దాడులు చేస్తూ ఉన్నారు. ఆ దాడులు అరికట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కూడా మేము సందర్భంగా తెలియజేస్తున్నాం. నేను సామాజిక న్యాయం కోసం పనిచేస్తాను. ఏ పార్టీ వాళ్ళైనా ఎవరైనా సరే సామాజిక న్యాయానికి పనిచేస్తే వాళ్ళకి నా సహకారం అందిస్తాను. ఇప్పుడు వీళ్ళు ఈరోజు పెట్టిన ధర్నాలో దాడులు అని చెప్పారు. 75 సంవత్సరాలు పూర్తి స్వాతంత్రం వచ్చి మన దేశానికి ఇప్పుడు కూడా దాడి చేస్తున్నారని సిగ్గుపడాలి. ఆ సిగ్గుపడే కార్యక్రమంలో భాగంగానే ఎవరు కూడా తెలివి రావాలా, అహంకారం ఉండకూడదు. ప్రశాంతంగా జనమందరూ మన ఉంటోళ్ళని మనం ఆలోచన చేస్తే దాడులు జరగవు. తర్వాత బడ్జెట్ ఇది చాలా పెద్దది. దీని గురించి చెప్పాలని చాలా టైం పట్టుకుని ఇది ఇచ్చిన నాకు 2 నిమిషాలు 1 నిమిషంలో చెబుతా. బడ్జెట్ అంటే లెక్కని సరి చేసుకోవాలి. ఆ లెక్క సరి చేసి వాళ్ళకే సరిలేదు. ఇప్పుడు ఏమి లెక్క సరి చేస్తారని నాకు తెలియదు. ఇప్పుడు మొన్న సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన బడ్జెట్ నాకైతే సరిపోలా. వీళ్ళు ఏం పెడతారో నాకు తెలియదు. ఇది ముగిస్తాను. ఒంగోలు మంగమూరు రోడ్డు నందు నిక్కీ ఫోటో స్టూడియో అండ్ క్రిప్టో కరెన్సీ పిఐ నెట్వర్క్ ఆఫీస్ను నూతనంగా ప్రారంభించారు. ప్రపంచంలోని 7 ఖండాలలోని 100కు పైగా దేశాలలో పిఐ కాయిన్స్ లిఫ్ట్ అధికారికంగా చేరింది. ఈ సందర్భంగా పిఐ నెట్వర్క్ ఓపెన్ మెయిన్ నెట్ లాంచింగ్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం ఇడపలపాటి హేమంత్ కుమార్ మాట్లాడుతూ ఒంగోలులో మొట్టమొదటిసారిగా క్రిప్టో కరెన్సీ ఆఫీస్ను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు క్రిప్టో కరెన్సీపై అవగాహన కల్పించాలనే సంకల్పంతో క్రిప్టో కరెన్సీ ఆఫీస్ను ప్రారంభించడం జరిగిందని తెలియజేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికతను ఎలా ఉపయోగించుకోవాలనే విజ్ఞానాన్ని ఒకరికొకరు పంచుకోగలిగితే పేద మధ్యతరగతి ప్రజల కుటుంబాలు ఆర్థికంగా బలపడతాయని అన్నారు. ప్రజలకు ఆర్థిక స్వేచ్ఛను కల్పించే విజ్ఞానాన్ని అందరికీ పంచాలనే సంకల్పంతో క్రిప్టో కరెన్సీ ఆఫీస్ను ఏర్పాటు చేయడం జరిగిందని హేమంత్ కుమార్ తెలియజేశారు. ఓకే సమయానికి వచ్చారా రావాలి.
రారా కొద్దిగా ముందుకు రా. క్రిప్టో కరెన్సీకి సంబంధించి ఒక ఆఫీస్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మా యొక్క ఉద్దేశం ఏమిటి అంటే ఇక్కడ మేము ఎవరిని కూడా ప్రలోభ పెట్టే విధంగా, ఎవరిని కూడా ఏ కంపెనీలకు అడ్వర్టైజ్మెంట్ చేసే విధంగా ప్రవర్తించే ఉద్దేశం మాకు ఏ పాటికి లేదు. కేవలం సులభ మార్గంలో ఆదాయాన్ని ఆర్జించే ఒక పద్ధతులను ఇలా అవకాశాలు ఉన్నాయి. మేము చేసిన రీసెర్చ్ ఈ విధంగా ఉన్నది. మీరు కూడా ఆ కంపెనీల గురించి పరిశోధించి మీకు ఇది సక్రమమైనది అని అనిపిస్తే దాన్ని ఉపయోగించుకొని ముందుకు సాగండి అని చెప్పడమే మా యొక్క ఉద్దేశం. దీనికి అంతే తప్ప ఏ వ్యక్తిని కూడా ప్రలోభ పెట్టి మీకు అది వస్తుంది ఇది వస్తుందని మాయమాటలు చెప్పే కాన్సెప్ట్ మాది కాదు. అయితే ఎవరైనా దాని గురించి పరిశోధించి కరెక్ట్గా ఇది మంచిది, ఇది మేము చేసుకుంటామని మా ముందుకు వచ్చిన వాళ్ళకి మేము పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం. ఉచితంగా వచ్చే సంపాదనలు కూడా ఉంటాయని మేము పరిశోధించి ప్రజలందరికీ అందుబాటులోకి వచ్చే విధంగా మేము తీసుకురావడం జరిగింది. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఈరోజు 6 సంవత్సరాల నుంచి సుమారు 7 కోట్ల మంది ప్రజలు, అంటే దాదాపు 190 దేశాల్లోని ప్రజలు ఎంతోమంది 6 సంవత్సరాల నుంచి పై అనే ఒక యాప్ని వాళ్ళ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకొని రోజు ఒకసారి ఓపెన్ చేసి దాన్ని బూస్టింగ్ ఇస్తున్నారనమాట. అలా ఇవ్వడం వల్ల వారికి కొన్ని కాయిన్స్ వస్తున్నాయి. ఆ కాయిన్స్ ఎందుకు ఇస్తుంది కంపెనీ అని అంటే, ఈ కాయిన్స్ అనేది మామూలుగా కరెన్సీ మనం ఇండియా కానీ ఏదైనా సరే ఒక గవర్నమెంట్, ఒక ప్రభుత్వం ప్రజల్ని పరిపాలించాలి అంటే ధనాన్ని ప్రింట్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. వాళ్ళ యొక్క పాపులేషన్ని బట్టి, తరచుగా వాళ్ళకున్న ఆర్థిక ఇబ్బందులను బట్టి, వాళ్ళ యొక్క జీడిపి పడిపోయేదాన్ని బట్టి, అవసరాన్ని బట్టి వాళ్ళు ఇంకా డబ్బుని ప్రింటింగ్ వేస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో ఏమవుతుంది అంటే ఈ రూపీ యొక్క విలువ తగ్గిపోతూ ఉంటుంది. అయితే ఈ క్రిప్టో కరెన్సీ అనేది ఏంటంటే ఎప్పుడైతే కంపెనీ స్టార్ట్ అవుతుందో ఆ రోజే దానికి తరపున ఎన్ని కాయిన్స్ అనేది ఉంటుంది, ఎంత కరెన్సీకి సంబంధించిన నెంబర్స్ అంతా డిజిటల్లోనే ఉంటుందండి. ఏది పట్టుకోవడానికి దొరకదు. కానీ అదే నడిపిస్తుంది ఈరోజు మన వ్యవస్థని. గతంలో మనకి కాయిన్స్, నోట్లు ఉండేవి. ఈరోజు అంతా ఫోన్పే, గూగుల్ పే, అలాగా డిజిటల్ కరెన్సీనే. అదే ఇది కూడా ఆ డిజిటల్ కరెన్సీలో అప్గ్రేడ్స్ అన్నమాట ఇది. అయితే ఈ విధంగా వచ్చే ఈ కాయిన్స్ అనేవి ఒకరోజు ఏదైతే కంపెనీ స్టార్ట్ అయ్యేటప్పుడు ఎన్ని కాయిన్స్ అయితే ఉంటాయో అవే ఉంటాయి. ఇక ఒక్క కాయిన్ కూడా పెరగడం ఉండదు, తగ్గడం ఉండదు. ఆ కాయిన్స్ యొక్క విలువ పెరుగుతూ ఉంటుంది అనేది ఇక్కడ గమనించాల్సిన విషయం. ఎప్పుడైనా తక్కువ అవకాశాలు ఉన్నప్పుడు వాటికి డిమాండ్ ఎక్కువ అనేది వస్తుంది. కాయిన్స్ అనేవి తక్కువ, ఒక లిమిటెడ్గా ఉన్నప్పుడు వాటికి క్రేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే ఇలాంటి కాయిన్స్ చాలా ఉన్నాయి కదా. పై యొక్క స్పెషాలిటీ ఏంటి అనంటే, చాలా క్రిప్టో కరెన్సీలో సుమారు కొన్ని వేల కంపెనీలు వచ్చినాయి. అయితే పై యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే, పై వాళ్ళు ఒక బ్రౌజర్ని కూడా లాంచ్ చేయడం జరిగింది. ఆ బ్రౌజర్ యొక్క విశిష్టత ఏమిటి అంటే, ఉదాహరణకి అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటివన్నీ ఏంటి, మనకి ఎన్నో కంపెనీల యొక్క ఆ యొక్క సాఫ్ట్వేర్స్, అంటే మనకి ఏది కావాలన్నా అందులోకి వెళ్తే అన్ని కంపెనీల ప్రోడక్ట్స్ అక్కడ అవైలబుల్ ఉంటుంది. అటువంటి అమెజాన్ లాంటి కొన్ని వందల కంపెనీలని ఈ పై వాళ్ళు వాళ్ళ బ్రౌజర్ని, వాళ్ళ ఓన్ బ్రౌజర్లో ఇవన్నీ కూడా తీసుకురావడం జరుగుతుంది. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్ ఒంగోలు.